విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు వెన్న, మీగడ, పసుపు మొదలుకొని రకరకాల ఆకుపసర్లని తెల్లబడేందుకు పూసుకునేదాన్ని. ఎవరు ఏ సలహా ఇచ్చినా శ్రద్ధగా విని తూచా తప్పకుండా పాటించేదాన్ని కూడా. మా అమ్మగారు నా వాలకం చూసి చాలా చిరాకు పడి విసుక్కునేవారు. అయినా నా పద్ధతి నాదే. తెల్లబడేందుకు నా చిన్నప్పుడే మొదలుపెట్టిన ప్రయత్నాలు పెద్దదాన్నయి ఉద్యోగం చేసే వరకు అలా పట్టుదలగా కొనసాగిస్తూనే ఉన్నాను. ఖరీదైన సౌందర్య సాధనాలు, బ్యూటీ పార్లర్స్లో చికిత్సలు ముఖాన్ని కొంచెం తెల్లపరిచాయే తప్ప పూర్తిగా కాదు. ఓ నెల ఏవి వాడకపోతే నా అసలు రంగు నాకు వచ్చేసేది. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. నగనట్ర కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఎమరాల్డ్స్లో చాలా ట్రెడిషనల్గా జ్యువెలరీ సెట్స్ ఉంటాయి, కానీ అలా కాకుండా చిన్న సెట్స్ నుంచి చాలా పెద్ద సెట్స్ వరకు కూడా చాలా ట్రెండీగా డిజైన్ చేయొచ్చు అని చెప్తున్నారు మన జ్యువెలరీ డిజైనర్ అనిత గారు. సో మరి ఆ డిజైన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా? హలో అనిత గారు. హలో అండి. సో అనిత గారు, మరి ఈరోజు మా సకులకి ఎమరాల్డ్లో డిజైనర్ పీసెస్ ఏం చూపించబోతున్నారు? నవరత్నాల్లో అనేది ఎమరాల్డ్స్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టోన్స్. అంటే డైమండ్స్ తర్వాత అనేది ఎమరాల్డ్స్ క్యారెక్టరిస్టిక్స్ కూడా చాలా ఫ్రెండ్లీ స్టోన్ అనమాట. ఓకే. అంటే ఎమరాల్డ్ ఎవరు వేసుకున్నా అనేది బ్యాడ్ అయితే అవ్వదు కంపేర్ టు నీలం. సో ఎమరాల్డ్స్ ఇంకోటి ఏంటంటే మన ఇండియన్స్కి చాలా అనేది ఆస్పిషియస్ అనుకుంటారు, గ్రీన్. సో మామూలుగా పెళ్లిలో కానీ ఎక్కడ కానీ బేసిక్ కాంబినేషన్ అంటే చాలు రెడ్ అండ్ గ్రీన్ అంటారు. సో అట్లాంటి అంత ఇంపార్టెన్స్ ఉన్న ఎమరాల్డ్ అనమాట. సో ఐ షో యూ ఫ్యూ పీసెస్ ఇన్ ఎమరాల్డ్స్. అంటే చిన్న సెట్, ఓకే, ఒక లైక్ యూనో పిల్లలు అరౌండ్ 10 years ఏజ్ వాళ్ళు వేసుకోవాలంటే అనేది బాగా ఎక్కువ గ్రీన్ అనేది స్టోన్సే కాకుండా కొంచెం బీడ్స్ అట్లా ఉండి ఇండో వెస్టర్న్ స్టైల్లో దిస్ ఇస్ వన్ పీస్. ఓకే. లైక్ ఇది మీరు గమనిస్తే ఏంటంటే ఇక్కడ లాకెట్లోనే గ్రీన్ ఎక్కువ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ చైన్ ఎంత డెలికేట్గా ఉంది. అండ్ దెన్ అది వెస్టర్న్ డ్రెస్సెస్ పైన కూడా బాగుంటుంది. అండ్ ఇది 10 years, ఆల్మోస్ట్ 9 to 10 years ఏజ్ నుంచి పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. అవును, చాలా బాగుంది చూడటానికి. అంటే చాలా డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్గా ఉండే పీసెస్ కన్నా కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అందులోనూ ఈ షేప్ వచ్చేసి చాలా, అంటే మనకి ఆ షేప్స్ దొరుకుతాయంటారా? ఫ్యాన్సీ షేప్స్ దొరుకుతాయండి. డిపెండ్స్, లైక్ యూనో మనకి కొంచెం నాలెడ్జ్ ఉంటే బెటర్. లైక్ గ్రీన్స్లో రెగ్యులర్ షేప్స్, ఓవల్స్, పియర్ అలా కాకుండా ఇలా ఫ్యాన్సీ షేప్స్ కూడా బాగుంటాయి. ఓకే. మామూలుగా నెక్లెసెస్ మీరు గమనిస్తే అనేది పెద్ద స్టోన్స్లో ఈ మధ్య అంతా డైమండ్స్లోనే చేస్తూ ఉన్నారు. అండ్ రెగ్యులర్ కాంబినేషన్ ఏంటంటే ఎమరాల్డ్స్ అండ్ డైమండ్స్, ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్, ఎమరాల్డ్స్ అండ్ రూబీస్. కానీ దిస్ ఈజ్ లైక్ యూనో మా పేటెంట్ కాంబినేషన్. ఇది ఒకటి, వీ లైక్ టు యూజ్ ఎల్లో అండ్ గ్రీన్ అనమాట. ఓకే. ఎల్లో సిట్రీన్ విత్ గ్రీన్ ఎమరాల్డ్స్. సో పెద్ద ఎమరాల్డ్స్ ఉన్నప్పుడు ఏంటంటే పక్కన లైటర్ షేడ్ ఆఫ్ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఉంటే, ఐదర్ డైమండ్స్ ఏంటంటే చాలా వైట్గా అయిపోయి గ్రీన్ని బీట్ చేసేస్తుంది. ఓకే. సో కొంచెం అనేది మీడియం కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకి లేదా చాలా ఫేర్ ఉన్న వాళ్ళకి పెద్ద ఎమరాల్డ్స్ పెట్టినప్పుడు ఇట్లాంటి కాంబినేషన్ కూడా బాగుంటుంది. చాలా డిఫరెంట్. అంటే ఇది వచ్చేసి చాలా డల్గా కనిపిస్తుంది కదా, ఆ ఎల్లో డ్రాప్స్ అనేవి, ఎల్లో స్టోన్స్ అనేవి కూడా చాలా డల్గా కనిపించడం వల్ల ఎమరాల్డ్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. అది ఎల్లో సిట్రీన్. ఎల్లో సిట్రీన్, ఓకే. అండ్ రియల్ ఎమరాల్డ్స్ పెద్దవి, అండ్ కింద అవి కూడా పెద్ద డ్రాప్ ఎమరాల్డ్ అండి. చాలా ఎక్స్పెన్సివ్. కాకపోతే ఏంటంటే అది గ్రీన్ జేడ్స్లో కూడా ఉంటుంది, కొంచెం తక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అది. కానీ రియల్ ఎమరాల్డ్ బీడ్స్ కూడా మంచి క్వాలిటీవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కదా. సో టోటల్గా దీనికి ఎంత గోల్డ్ యూజ్ అయింది? గోల్డ్ వచ్చేది తక్కువే ఉంటుందండి, మేబీ అరౌండ్ 38 grams సెట్. ఓకే. కాకపోతే ఏంటంటే అందులో ఎమరాల్డ్ కాస్ట్ గోల్డ్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ప్యూర్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ ఒకటి డిజైనర్ పీస్. ఇది కూడా కైండ్ ఆఫ్ లైక్ యూనో గ్రీన్ ఎమరాల్డ్. ఓకే.
బ్యూటీ అక్కడ. అండ్ దెన్ డిజైన్ సీ త్రూ డిజైన్, అండ్ దెన్ బాగా థిక్గా డిజైన్ లేకుండా తక్కువ గోల్డ్లో. సో ఓవరాల్గా సీక్వెన్స్ ఇంకా ఎమరల్డ్ స్టోన్స్ దాన్ని హైలైట్ చేస్తుంది. ఓకే. సో సంథింగ్ లైక్ దిస్ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట, ఎన్ని రోజుల నుంచి ఇట్లాంటిది ఏమైనా చేయాలని. సో అది ఇప్పుడు రెడీ అయింది. ఇందులో ఏంటంటే ఫస్ట్ థింగ్ నాకు ఎమరల్డ్స్ని హైలైట్ చేయాలని ఉంది. ఇట్లాంటి డిజైన్స్ కూడా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరు వేసుకోవచ్చు. సో వెస్టర్న్స్ మీదకి ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయి కదా, అంటే బ్రాడ్ నెక్ ఉండే డ్రెస్కి. కానీ అంత అవుట్ గోయింగ్ వెస్టర్న్స్ అనేది మన ఇండియాలో తక్కువ వేసేది. లైక్ గౌన్స్ ఉంటాయి, అది షోల్డర్ లెస్ ఉంటాయి గౌన్స్, అట్లాంటి దాని మీద బాగుంటుంది. బట్ అందరు వేసుకోరు ఇండియన్స్. మేబీ బయట అబ్రాడ్ వెళ్ళి వేసుకుంటారేమో కానీ ఇక్కడ వేసుకోరు. బట్ మోస్ట్ ప్రాబ్లీ లైక్ ఇది ట్రెడిషనల్ డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటుంది. ఓకే. సో చాలా బాగుంది డిజైన్ కూడా, అంటే చాలా లేటెస్ట్గా ఉంది. అలాగే వచ్చేసి అందులో గ్రీన్ ఎమరాల్డ్స్ ఉన్నాయి కదా, అది కూడా థిక్గా యూస్ చేయకుండా అక్కడక్కడ యూస్ చేయడం వల్ల బాగా కనిపిస్తుంది. సో అది క్వాలిటీ ఆఫ్ ఎమరల్డ్ కూడా పియర్ షేప్ మంచి క్వాలిటీ. ఓకే. సో మీరు చెప్తుంటేనే తెలుస్తుంది మీ ఎంత ఇష్టపడి డిజైన్ చేశారని మీ మాటల్లోనే కనిపిస్తుంది. గోల్డ్ తక్కువ యూజ్ చేశాను, అబౌట్ ఐ థింక్ 35 grams. ఓకే. యాక్చువల్లీ షీకి తనకి ఎమరల్డ్ నెక్లెస్ ఇది ఇలా చేసాము, కాకపోతే ఈ లాకెట్ తీసేయచ్చు. ఓకే. ఇందులో నుంచి మీకు అంటే వెనకాల తిప్పేస్తే ఈ లాకెట్ చూసారా లూప్ ఉంది, ఈ లూప్లో నుంచి లాకెట్ తీసి సపరేట్గా అనేది బీచ్లో కూడా వేసుకోవచ్చు. ఓకే. సో ఫర్ దట్ రీజన్ ఏంటంటే ఇది జుంకాలతో పాటు మ్యారేజెస్కి వేసుకున్నప్పుడు ఇలా ఫుల్ నెక్లెస్ గ్రాండ్ పార్టీ అన్నప్పుడు ఫుల్గా వేసుకోవచ్చు. ఇలా ఫుల్గా గ్రీన్లో వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఇంకా ఫినిషింగ్ ఉందండి, ఇక్కడ పెద్ద గ్రీన్స్ వస్తాయి, ఇంకా ఇదేమో మొత్తం బీడ్స్ ఫిక్స్ అవుతాయి. సో టోటల్గా ఒక గ్రీన్ సెట్ ఏంటంటే ఇది గోల్డ్ ఎక్కువ కనిపించేటట్టుగా చాలా గ్రాండ్గా, అంటే ఇప్పుడు యంగ్ పెళ్లి కాబోయే అమ్మాయి అంటే చాలా గ్రాండ్ లుక్ అయితే కావాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ వైట్ స్టోన్స్ కాంబినేషన్లో కాకుండా గోల్డ్ అండ్ గ్రీన్ ఎంత రిచ్గా ఉంటుంది కాంబినేషన్ అనేది ఐ వాంటెడ్ టు షో. అందుకని అది అన్ఫినిష్డ్ ఉంది, బట్ స్టిల్ ఐ థాట్ ఐ షో ఇట్ అనమాట. కింద అనేది ఇక్కడ సౌత్ సీ పర్ల్ చేస్తాను. అట్ ద సేమ్ టైం అనేది గ్రీన్ కూడా అనేది యావరేజ్గా బాగానే కనిపిస్తుంది. ఓకే. సో పైన వచ్చేసి లైట్ గ్రీన్, కింద డార్క్ గ్రీన్ వచ్చింది, అలా కింద వచ్చేసి మళ్ళీ మనకి వైట్ వచ్చేస్తాయి. చాలా బాగుంది. అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి లాకెట్ కూడా ఇంటర్చేంజబుల్, తీసేసి వేరే గ్రీన్స్ రూబీస్ వేసుకోవచ్చు, అలాగే చైన్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది మ్యామ్. సో ఈరోజు చూపించిన అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే చిన్న సెట్ నుంచి గ్రాండ్ సెట్ వరకు గ్రీన్స్లో అలా డిజైన్ చేసుకోవచ్చు అన్న దాని గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్.